అందరికీ నమస్కారం. డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం. తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీరు ఎంతగానో నమ్మిన స్త్రీ తరపు నుంచి మీకు గుండెలు పగిలే వార్తలు అయితే వింటారు. ఆ వార్తలు విన్న తర్వాత మీరు ఆ స్త్రీకి సహాయం చేయడం జరుగుతుంది. వారికి ఆర్థిక పరంగా వారికి సహాయం చేయడం జరుగుతుంది. ఆ తర్వాత మీరు ఆర్థికంగా కూడా వారికి సహాయం చేస్తారు. మీకు సంతోషంగా ఉంటుంది. మీరు సమయం ప్రకారము ప్రవర్తిస్తారు. పొరుగు వారితో వివాదం అనేది కాస్త ఉండే విధంగా ఉంటుంది. ఆదాయం మీకు కాస్త ఈరోజు సాధారణంగా అనిపిస్తుంది. మీరు పనికిరాని పనుల సమయం వృధా చేయకండి. ప్రణాళికలు విఫలమవుతాయి. మనసు సాయంత్రం నిరాశ గురవుతుంది. పని అదనపు సంఖ్యలను జాగ్రత్తగా చూసుకోవద్దు. ఈరోజు మరి చూసినట్లయితే మరి కొంతమంది ప్రముఖుల ఆశీర్వాదాలు మరియు సహకారం కూడా మీకు ఈరోజు ఉంది. మరి గౌరవాన్ని మీరు కొనసాగించండి. మతపరమైన చర్యలకు సంబంధించిన చర్యలను సభలో పూర్తి చేయవచ్చు. దీని కారణంగా ఇంట్లో సానుకూల శక్తి అనేది ఉంటుంది. మరియు తీపి కూడా సంబంధాలను పెంచే విధంగానే ఉన్నాయి. తర్వాత ఇబ్బందులను కలిగించేటటువంటి విషయాలను గురించి మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి ఉన్నప్పుడు మాత్రం మాట్లాడకండి. మంచి సంతోషకరమైనటువంటి విషయాలను మాత్రం గుర్తు తెచ్చుకోండి. లేకపోతే గొడవలయ్యే విధంగా ఉంది. భార్యాభర్తల మధ్య విభేదాలు కూడా వస్తాయి. కాబట్టి మీరు ఈరోజు మాట్లాడుకునేటప్పుడు మీ సంభాషణల మధ్య పాత విషయాలను మాత్రం జ్ఞప్తికి తెచ్చుకోకండి. ఇది గుర్తుపెట్టుకోండి. డబ్బు రాక ఈరోజు మీకు కాస్త లేటుగా కనిపిస్తుంది, ఆలస్యం అవుతుంది. కాబట్టి మీరు ఈరోజు తొందరపాటు నిర్ణయాలు మాత్రం తీసుకోకండి. ఏదైనా లక్ష్యాన్ని పూర్తి చేయడం ఆదాయ పరిస్థితిని కాస్త మెరుగుపరుస్తుంది. అలాగే పురోగతి యొక్క విషయాలలో మీరు జాగ్రత్తగా ఉండాలి. కంప్యూటర్ సంబంధిత వ్యాపారాలలో పురోగతి సాధ్యమవుతుంది. మరియు ఎవరైతే పెద్ద పెద్ద కంపెనీలలో ఇంటర్వ్యూలో ఇచ్చున్నారో వారికి మంచి శుభవార్త అందుతుంది. మరియు ఉద్యోగంలో బదిలీల కొరకు ప్రయత్నాలు చేస్తున్న వారికి బదిలీలు అవుతాయి. వారికి ఉన్నటువంటి ఆటంకాలు తొలగించబడతాయి. భార్యాభర్తలు అయితే జాగ్రత్తగా ఉండాలి. చిన్నపిల్లల ఆరోగ్యం విషయం, వృద్ధుల ఆరోగ్యం విషయంలో మాత్రం శ్రద్ధ చూపాల్సి ఉంటుంది. కాస్త డబ్బు కూడా ఖర్చు పెట్టాల్సి వస్తుంది మందుల కొరకు. ఈరోజు చూసినట్లయితే కొన్ని విషయాలలో ప్రత్యేకమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకోవాల్సినటువంటి సందర్భాలు కూడా ఎదురవుతాయి. అయితే ఈరోజు పెద్దల కుటుంబ సభ్యులలో ఒకరికి ఆరోగ్యం మరి ప్రమాదకర స్థితిలో ఉండే విధంగా ఉండేటటువంటి స్థితులు కూడా వస్తాయి. కాబట్టి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. చిన్న విషయాన్ని మీరు ఈరోజు గ్రహించాల్సి ఉంటుంది ఆరోగ్యం విషయంలో, లేకపోతే అది పెద్ద సమస్యగా మారుతుంది. హెల్త్ చెకప్లు చేయిస్తూ ఉండాలి. బీపీ, షుగర్, థైరాయిడ్ వంటి సమస్యలు అయితే పెరిగే విధంగా వాటి వల్ల సమస్యలు కూడా పెరుగుతాయి. లక్కీ సంఖ్య 12 మరియు లక్కీ కలర్ అయితే పగడపు. ఇక పరిహారంలో ఈరోజు చక్కగా మీరు రాఘవేంద్ర స్వామి ఆలయ దర్శనం చేసుకోండి. మరియు రాఘవేంద్ర స్వామి స్తోత్రాలను పఠించడం ద్వారా మేలు కలుగుతుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.